పార్టీ ప్రతిష్టాత్మక వార్షిక పండుగ మహానాడు ఆఫ్లైన్ ఆన్లైన్ కలయికతో సరికొత్త హైబ్రిడ్ మోడల్లో అత్యంత అట్టహాసంగా ప్రారంభమైంది. పసుపు సైన్యం కాలర్ ఎగరేసి గర్వంగా జరుపుకునే ఈ పసుపు పండుగ ఉత్సాహంగా సాగుతోంది. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేదికపై యువనేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సరికొత్త రాజకీయ శకానికి నాంది పలుకుతూ ఒక చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పార్లమెంటులో మహిళా బిల్లుతో సంబంధం లేకుండా 2029 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని ప్రకటించి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. ఇది మా సంకల్పం, మా బాధ్యత, మా కమిట్మెంట్ అంటూ లోకేష్ చేసిన ప్రకటనతో మహానాడు వేదిక జయధ్వానాలతో మారుమ్రోగింది. మహానాడు ప్రారంభోపన్యాసంలో యువనేత లోకేష్ వైసీపీ టీం 11 లక్ష్యంగా వాడివేడి సెటైర్లు, పవర్ఫుల్ కౌంటర్లతో విరుచుకుపడ్డారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో సాగిన గొడ్డలి రాజకీయాన్ని, బాబాయ్ హత్య ఉదంతాన్ని ప్రస్తావిస్తూ మాది గూగుల్, మీది గొడ్డలి, మాది ఫైటర్ జెట్స్, మీది ఫ్యాక్షన్, మాది కియా, మీది కిడ్నాప్ అంటూ మండిపడ్డారు. డిఎస్సి అభ్యర్థులను తప్పుదోవ పట్టిస్తున్న జగన్ రెడ్డి హిస్టరీని కడిగి పారేస్తూ సైకో, నీది 10th క్లాస్ పేపర్ కొట్టేసిన చరిత్ర, నాది స్టాన్ఫోర్డ్ హిస్టరీ అంటూ లోకేష్ వేసిన పంచులు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్గా మారాయి. పార్టీ అధినేత చంద్రబాబు బ్రాండ్ వాల్యూను, విజన్ను లోకేష్ గుర్తు చేసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా గౌరవం తెచ్చే 3 అక్షరాలు బ్రాండ్ సిబిఎన్ అని, ఆయన ఐటీ నుంచి ఏఐ వరకు, హైటెక్ సిటీ నుంచి క్వాంటమ్ వ్యాలీ వరకు భవిష్యత్తును ముందే చూసే విజనరీ లీడర్ అని ప్రశంసించారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అమరావతి తమ విధానమని చెబుతూ సమయం, తేదీ మీరు ఫిక్స్ చేయండి, ఏపీ అభివృద్ధి సంక్షేమంపై లైన్ చర్చకు నేను రెడీ అంటూ వైసీపీ నేతలకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు ఆశయాలు, సిద్ధాంతాలే టీడీపీకి బలమైన పునాది అని, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన మహోన్నతుడు ఎన్టీఆర్ అని లోకేష్ స్మరించుకున్నారు. అదే బాటలో చంద్రబాబు డ్వాక్రా దీపం పథకాలతో మహిళలను శక్తులుగా మార్చారని గుర్తు చేశారు. 2019 నుంచి 2024 వరకు ఎన్నో అక్రమ కేసులు, వేధింపులు తట్టుకుని ప్రాణాలర్పించిన తోట చంద్రయ్య వంటి అమరవీరులను, చెన్నుపాటి గాంధీ వంటి జెండా వీరులను తలుచుకుంటూ టీడీపీ ఎప్పుడూ కార్యకర్తే అధినేత అని చాటి చెప్పారు. అందుకే గజపతి నగరం మండల ప్రెసిడెంట్ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ ధనుంజయులు ఈరోజు పొలిట్ బ్యూరో సభ్యులు కాగలిగారని పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని వివరించారు. నాడు సైబరాబాద్ నిర్మించి ఐటీ విప్లవానికి నాంది పలికిన బాబు ఇప్పుడు ఏపీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో గ్లోబల్ హబ్గా మార్చడమే తమ లక్ష్యమని చాటి చెప్పారు.